ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్, బీహార్ నుంచి గాంజా చాక్లెట్లు తెచ్చి సిటీలో అమ్ముతున్న ముఠాలను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. నిందితులు హ్యాష్ ఆయిల్ ను చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వైజాగ్ నుంచి హ్యాష్ ఆయిల్ ను తక్కువ రేటుకు కొని హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు సిపి. ముఠాలో మొత్తం 5 నిందితులున్నారని తెలిపారు. నిందితుల నుండి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ ను సీజ్ చేశారు పోలీసులు. ఎస్ఓటి ఆపరేషన్స్లో జరిగాయి. ఒకటేమో ఆష్ ఆయిల్ ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది, అది సీజ్ చేయడం జరిగింది. ఇంకోటేమో గాంజా చాక్లెట్స్. ఈ గాంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్ అక్కడి నుంచి సీతామఢీ ఆ 2 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నేరస్తును కూడా మీకు ఇందాక ఇంట్రడ్యూస్ చేశాం. ఈ మొత్తము దాంట్లో ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ ఈ సీజర్ అయిన దాన్ని, ఈ హాష్ ఆయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది, కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది, ఇక్కడికి వచ్చేది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది, ఒక 1000 రూపాయల్లో ఉన్నది, ఇక్కడ ఒక 2 lakhs వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది, 2 lakh రూపీస్, లేకుంటే 1000 ఉన్నది, 1,00,000, అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ రూమ్లో ఉండి, ఆ రూమ్లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము. ఈ ఫోటోగ్రాఫ్ అది రెండుని మీకు చెప్తున్నాం. ఇందులో ముఖ్యంగా 5 నేరస్తులు ఉన్నారు. ఈ హాష్ ఆయిల్ వచ్చేది ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది. దీంట్లో రంజిత్ కుమార్, ఇతను పెడ్లర్, దాని తర్వాత ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ నేరం చేస్తూ పట్టుబడ్డది. ఇది 3వసారి నేరం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు. దీంట్లో ఈ పెడ్లర్స్ ఉంటూనే నితిన్ అండ్ ఈ రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అనే పేరు కూడా ఉంది. కన్జ్యూమర్గా ఉంటూ అమ్మడం చేస్తున్నారు. ఇది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ, ఈ 4 నేరస్తులు కూడా మనము పట్టుకోవడం జరిగింది. టోటల్గా వీళ్ళ ద్వారా మనము 2.3 కేజీ ఆఫ్ హాష్ ఆయిల్ను సీజ్ చేయడం జరిగింది. దీన్ని కన్జ్యూమర్ డిమాండ్స్ పైన, కన్జ్యూమర్ యొక్క పేయింగ్ కెపాసిటీ పైన, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పైన ప్రైస్ వేరీ అవుతుంటుంది, ఎక్కువ తక్కువ చేస్తారు. బట్ అక్కడ మనకు ఒక 70,000 రూపీస్ కొన్నది, ఒకసారి దాన్ని 2 lakhs అమ్మారు, ఒకసారి 3 lakhs అమ్మారు, 10,000 కూడా more than lakh అమ్మారు. అట్లా ఎనీ టైం మల్టిప్లై చేస్తూ అమ్మడం జరుగుతుంది వీళ్ళు. దీంట్లో వీళ్ళను అరెస్ట్ చేస్తూ ఎవరెవరైతే పెడ్లర్స్ ఎవరికి అమ్మారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాన్ని కూడా తీసి మేము ఫాలోఅప్ చేస్తాం. ఇతను నేరస్తుడు ఇంతకుముందు కూడా నేరాలు ఉన్నాడు కాబట్టి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ కూడా మేము కోర్టు వారికి మా రిమాండ్ సిడీలో పొందుపరచడం జరిగింది. సెకండ్ అఫెన్స్ ఏంటంటే ఈ చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్, ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఈజీగా చాక్లెట్ అంటే మన నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలోఅప్ యాక్షన్ చేయడం కానీ, పట్టుకోవడం కానీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ